గాలిని బయటకు వదలాలమ్మా. ఓం అనేది ఆకారంతో మొదలవుతుంది, పొట్ట లోపల లాగుతామ్మా. ఇంట్లోకి చూడండి, ఆనందం అందరూ ఆనందం పొట్ట లోపలికి వెళ్తుందమ్మా. ఊట్లోకి ఇక్కడ ఊపిరితిత్తులో బలంగా ఉంటుందమ్మా, అది ఊకారం అంటాం. మా ఇంట్లోకి నోరు మోస్తామమ్మా, మా అవుతుంది. ఇలా మూసులోకి మా అవుతుంది. అది ఆ ఊమాకారాల యొక్క సంయోగమే ఓంకారం తల్లి. ఆ విధంగా లోపడున్న ఆలోచనలన్నిటినీ బయటికి తోసిన తర్వాత భగవంతుడు ఎక్కడున్నాడని వెతుక్కుంటే గాలిని గట్టిగా పీల్చినప్పుడు ఆ గాలి ఎక్కడ ఆగితే ఆ ప్లేస్లో చూస్తూ గాలిని బయటికి తీగా వదిలేశారనుకోండి, ఎక్కడైతే 100 రూపాయలకైతే మనం పారేసుకున్నాం అక్కడ నెత్తితే దొరుకుతుందా? ఇక్కడ పారేసుకుని రోడ్డు మీద నెత్తితే దొరుకుతుందమ్మా? ఎక్కడ పారేసుకున్నామో అక్కడే నెతకాలి. అలాగే భగవంతుడు ఎక్కడున్నాడో తెలిసింది మనకు. గాలి గట్టిగా పీల్చుకున్నప్పుడు ఆ 100 రూపాయలకి అటువంటి ఆ స్వామి ఉన్న ప్లేస్ దొరికింది మన ముందు. ఆ ప్లేస్ని పట్టుకున్న తర్వాత గాలిని ఫ్రీగా వదిలేసి అక్కడే నెతకడం మొదలెట్టాలి. ఏ ముక్కలైతే ఆగిందో గాలి అలా ఎతకడం చేసిన తర్వాత అక్కడ స్వామివారి యొక్క దర్శనం అవుద్ది అందరికీ. మీరు ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే ఇదే చేయండి, అక్కడ అమ్మవారు కానీ ఏ దేవత అయినా సరే కనిపిద్దమ్మా. అర్థమైందమ్మా? కాబట్టి ఓంకారం బాగా చెప్పండి అందరూ. ఓకే తల్లి, ఓంకారం చెప్తాను 9 సార్లు, నాతో పాటు చెప్పండి అమ్మా.